జరిగింది. ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం జక్కవారి వీధిలో డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి నెల మొదటి తేదీన పింఛన్లు అందించడం, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నాలుగో వార్డు, మూడో వార్డు, రెండో వార్డుల్లో పెన్షన్ కార్యక్రమం నిమిత్తం వారి చేతుల మీద కూడా పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఒక రోడ్డు శంకుస్థాపన కూడా ఇక్కడ జరిగింది. మొత్తం మీద ఒక్క చీరాలని మన యొక్క జిల్లా ఉంటే ఈ జిల్లాలో మొట్టమొదటిది ఈ చీరాల మండలం, రెండవది వేటపాలెం మండలంలో కూడా అత్యధికంగా పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2, 3, 4 వార్డుల నుంచి ఒకటే వార్డు మీదుగా నీళ్ళు వెళ్ళడానికి కావాల్సినటువంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కొండయ్య గారు పాల్గొనడం జరిగింది. పేదల సేవల కార్యక్రమం అంతమే కాకుండా ఇదే నేపథ్యంలో ఒనుడా నుంచి మనకు వచ్చినటువంటి ₹1 విలువైన పనులు కూడా ఆయన ప్రారంభం చేయడం జరిగింది. పట్టణంలో మొంతా సైక్లాన్ ద ఓన్లీ ఇజమ్ ఈజ్ టూరిజం. అంటే టూరిజం అంటే పెట్టుబడిదారులకి మాత్రమే ఉపయోగం పడేది కాదు. ఇక్కడ స్థానిక చేనేతలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉపయోగం పడుతుంది. మొన్న మనం అడ్వెంచర్ స్పోర్ట్స్ అక్కడ స్టార్ట్ చేశాం. ఒక భాగం కొంతమంది దీనివలన మనకేం ఉపయోగం ఉంటాయి, ఆహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు, పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు. టూరిజం ఇప్పుడు వీకెండ్స్లో 10-15 వేల మంది వచ్చినప్పటికీ ప్రత్యేకమైన దృష్టిని మనం అక్కడ సారించాల్సిన అవసరం ఉంది. ప్రియతమైనట్టుగా చూసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెన్సిటివ్ ఏరియాలో మనం ఉంటూ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులకి నేను